ప్రదేశ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఎన్టీఆర్ నేలకొండపల్లి ఆసుపత్రుల్లో నూతన డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో పాటు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యులు నర్సింగ్ సిబ్బందిని నియమించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. మదన నియోజకవర్గానికి మంజూరు చేసిన నూతన నర్సింగ్ కళాశాలలో చింతకాయలో త్వరలో భూమి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ముదిగొండ ఎరుపాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. బోరకల్లో 50 పడకల ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాం. నీటిపారుదల శాఖకు సంబంధించి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు ఉన్న ఆయకట్టుకు స్థిరీకరించేలా సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు లింక్ కాలువతో పాటు 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. మున్నేరు పాలేరు లింక్ కాలువను 107.65 కోట్లతో నిర్మిస్తున్నాం. జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 630.30 కోట్లతో చేపట్టాం. మధురారిపాల మండలంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు అదనపు నీరు అందించే పనులు పురోగతిలో ఉన్నాయి. 18L డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులు పూర్తయ్యాయి. 8.69 కిలోమీటర్ల కాలువ ద్వారా 7,115 ఎకరాల కొత్త ఆయకట్టు 1,18,933 ఎకరాల స్థిరీకరణ లక్ష్యంగా ఉంది. జులైలో నీరు విడుదల చేసి వైరా లంకాసాగర్ ప్రాజెక్టులు ఎన్ఎస్పి పరిధిలోని చెరువులకు నీరు అందించాం. కొదుమూరు వందనం లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 2 ద్వారా మరో 2,500 ఎకరాలకు సాగునీటి సామర్థ్యం కల్పించనున్నాం. మొదటి దశలో 2,500 ఎకరాలు ఇప్పటికే కార్యాచరణలో ఉన్నాయి. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 2,412 ఎకరాల నీరు అందించే పనుల్లో పంప్ హౌస్ మోటార్ల ట్రయల్ రన్ పూర్తయ్యాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 ద్వారా 76,063 ఎకరాల లక్ష్యానికి ఇప్పటికే 58,840 ఎకరాల సాగునీటి సామర్థ్యం సృష్టించాం. ఖమ్మం నగరంలో మున్నేరు వరదల నియంత్రణకు 525.36 కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకు 4.80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం, 5.85 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. విద్యుత్ శాఖకు సంబంధించి జిల్లాలో నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాతో పాటు ఆధునిక విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనలో విద్యుత్ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న 2,49,454 మంది కుటుంబాలకు 257 కోట్ల 22 లక్షల సబ్సిడీ భరించి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. బోనకల్ మండలంలోని 22 గ్రామాలతో పాటు సిరిపురం, లక్ష్మీపురం, చెరువుమాధారం, రఘునాథపాలెం, శ్రీరామగిరి, లచ్చగూడెంలో మోడల్ సోలార్ గ్రామాల అభివృద్ధికి 16.04 కోట్లతో పనులు చేపట్టాం. అలాగే విద్యుత్ అంతరాయాల సమయంలో వెంటనే స్పందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉండే 6 విద్యుత్ అంబులెన్స్లు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీముల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తున్నాం. జిల్లాలో నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేందుకు 128 విద్యుత్ సబ్ స్టేషన్లు పనిచేస్తుండగా అదనంగా 38 నూతన సబ్ స్టేషన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 9 సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఖమ్మం నగరంలో మొట్టమొదటి ఇండోర్ సబ్ స్టేషన్ 6.5 కోట్లతో మంజూరు చేశాం. రైతులకు ఏర్పడే విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా మన ప్రభుత్వం పొలం బాట కార్యక్రమం చేపట్టింది. విద్యుత్ సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరా ఏ విధంగా జరుగుతుందో పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నాం.
తెలంగాణను హరిత ఇంధన రంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఖమ్మం జిల్లాలో రాజపాలెంలో 1 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించక మరో ప్లాంట్ పనులు కొనసాగుతున్నాయి. 27 మోడల్ సోలార్ గ్రామాల్లో రూఫ్ టాప్ సోలార్ పవర్ పంప్ సెట్లు ఏర్పాటు జరుగుతూ ఉంది. పిఎం కుసుమ్ కింద 1,795 మెగావాట్ల సామర్థ్యానికి ఒప్పందాలు పూర్తయ్యాయి. అలాగే 379 ప్రభుత్వ పాఠశాలలో 1,768 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ స్వచ్ఛమైన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం. మహిళా శక్తి మిషన్ ద్వారా జిల్లాలో 966 గ్రామ సంఘాలు, 24,797 స్వయం సహాయక సంఘాలు, 2.42 లక్షల మంది మహిళా సభ్యులతో మహిళా శక్తి మిషన్ బలోపేతంగా కొనసాగుతుంది. మహిళల ఆర్థిక సాధికారతకు 3,239 మహిళా సంఘాలకు 330.69 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు, 409 సంఘాలకు 12.05 కోట్ల స్త్రీ నిధి రుణాలు, 52,059 మహిళా సంఘాలకు